తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద కూడా ఒక చట్టం ఉంది, ఒక సెక్షన్ ఉంది. మళ్ళీ తిరిగి ఆ సెక్షన్ పెడతాకి కంగారు లేదు. ఇవన్నీ ఏమంటారు ఏడుస్తుంది చెప్పాం, వాళ్ళు చూసుకున్న ధైర్యం ఉన్నాము. చక్రపాణి పామర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పసుమర్రు అనేటువంటి గ్రామంలో జుజ్జువరపు చిన్ని, అలాగే చిన్ని కుమార్తె సుప్రియ తమ్ముడు తేజ, ఇలా ముగ్గురు సంబంధించినటువంటి ఒక చిన్న సమస్యతో ఇవాళ అమ్మాయిని 307 పాత సెక్షన్, ఐపీసీ 307 పాత సెక్షన్, ఇప్పుడు బిఎన్ఎస్ 109 అది చెప్తున్నారు. అంటే హత్యాయత్నం, ఉద్యోగ విధుల్లో ఉన్నటువంటి ఒక పోలీసు హోంగార్డ్ గారిని హత్య చేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పని నేర అభియోగంతో జైల్లో ఉన్నటువంటి సుప్రియ అనేటువంటి జుజ్జువరపు సుప్రియ అనేటువంటి ఒక దళిత ఆడబడుచుని ఈరోజు పరామర్శించి రావడం జరుగుతుంది. ఇవాళ అసలు విషయం తెలుసుకున్నాం. ఏంటమ్మా ఏంటి అసలు, బిఎస్సి నర్సింగ్ చదువుకుని నువ్వు జైలు కటకటాలు లెక్క పెట్టాల్సినటువంటి అగత్యం ఏమొచ్చింది అని చెప్పని ఆవిడని అడిగితే ఆవిడ చెప్పింది ఏంటంటే, సార్ ఆదివారం నేను నర్సింగ్ కాలేజీ నుంచి ఇంటికి వచ్చి మా అమ్మా నాన్న దగ్గరికి రావటం అలవాటు. బస్సు దిగాను, బస్సు దిగి వచ్చి ఎక్కించుకెళ్ళే మా నాన్న కానీ మా తమ్ముడు కానీ బస్ స్టాండ్లో లేకపోవడంతో ఎక్కడున్నావు నాన్న అని ఫోన్ చేస్తే, అమ్మ పొలంకాయ నుంచి పోలీస్ స్టేషన్కి వస్తున్నానని చెప్పని నాన్న చెప్పాడు. సరే నేను అక్కడ ఈలోపు మా మేనత్తకి వాళ్ళకి ఫోన్ చేసిన సెంటర్లోని బస్ స్టాండ్ దగ్గరే కూర్చున్నాను. బస్ స్టాండ్ పోలీస్ స్టేషన్ అన్ని పక్కనే ఉంటాయి. సరే చిన్నిని అడిగాం, ఏంటి చిన్ని పోలీసులు ఏంటి ఏం జరిగింది జుజ్జువరపు చిన్ని అని అడిగాం. చిన్న అడిగితే అతను చెప్పింది ఏంటంటే, సార్ నేను పొలంలో కూలీలను పెట్టుకుని మినపకాయ లాగించుకుంటుంటే నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి ఫోన్ చేశారు. మినపకాయ లాగించుకుంటున్నాను కాబట్టి కూలీలు ఉన్నారు, నేను రాత్రికి కానీ పొద్దునే కానీ వస్తానండి నేను చెప్తుంటే, ఇక వెంటనే పోలీసు అధికారి గారు, అంటే కళ్ళతో చూడలేదు కాబట్టి విన్నదాన్ని బట్టి భాస్కర్ గారు, వారికి లంజా కొడక ఏంట్రా మేము రమ్మంటే పోలీస్ స్టేషన్కి నీ కూలోళ్ళు ఏంట్రా అదేంటి లంజా కొడక రమ్మంటావా ఈడ్చుకు రమ్మంటావా, వారు అధికారం మదంతో ఏం మాట్లాడారో వారన్నీ మాట్లాడారు. సరే ఏం చేస్తాడు సామాన్యుడు, అదే కైలానీలో నన్ను లేకపోతే కొల్లు రవీంద్రనో లేకపోతే పామర్ ఎమ్మెల్యే వరలరామయ్య గారు కొడుకునో అంటే వేరుగా ఉంటుంది అనరు కదా. వాళ్ళని అనేప్పటికీ ఏం చేస్తారు, వస్తున్నాడు, అమ్మ ఎందుకమ్మ ఇలా జరిగిందమ్మ వస్తున్నా అని చెప్తే, ఈ అమ్మాయి స్టేషన్కి వెళ్ళేప్పటికీ వాళ్ళ తమ్ముడు కింద ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు కింద ఉంటే తమ్ముడిని నానేడ్రా అంటే పైకి తీసుకెళ్లారంటే ఈ అమ్మాయి మెల్లగా పైకి వెళ్ళింది. పైకి వెళ్తే లోపల గదిలోంచి పోలీసులు చితక కొడుతుంటే, మనిషి అంటే చితక బాదుతున్నప్పుడు మనిషి అలా ఆర్తనాదాలు వినిపిస్తాయో ఆ కేకలు వినిపిస్తుంటే ఈ అమ్మాయి వాళ్ళ నాన్నే అనుకుని కంగారు పడుతుంటే, ఈలోపు కొట్టి అలసిపోయినటువంటి మఫ్టీలో ఉన్న
భాస్కర్ గారు అనుకుంటా, సుభాకర్ గారు. సుభాకర్ గారు యూనిఫామ్లో లేకుండా మఫ్టీలో ఉన్నటువంటి సుభాకర్ సిఐ గారు ఆయన కొట్టి కొట్టి అలసిపోయి వచ్చి ఈ అమ్మాయి అడుగుతుంది, సార్ మా నాన్న తప్పులు చేయడు సార్, మేము కుటుంబం తప్పులు చేయం సార్, కష్టజీవులం సార్, పొలం పని చేసుకుంటాం, కూలి పని చేసుకుంటాం అవన్నీ అమ్మాయి ఆవేదనతో మాట్లాడుతుంటే మామూలుగానే అర్థిస్తూ ఉంటారు కదా పోలీసులు. అర్థిస్తుంటుంటే మీరు మీ తెగబడి మీ ఇంట్లో అందరూ రేపులు చేయండి, రేపులు చేసేస్తే పోలీసులు చూస్తా కూరుకుంటాం, కాల్ చేస్తాం అది ఇది అని పచ్చి బూతులు తిడుతుంటే, సార్ మీరు అట్లా అనబాకండి, మేము ఆ పాపాలు చేయం, మీ దగ్గర ఏం సాక్ష్యం ఉందో చెప్పని ఈ అమ్మాయి అడుగుతుంటే ఈ అమ్మాయి తమ్ముడి పేరు తేజ. తేజ ఎవడరా ఇక్కడ అని అన్నాడు. అంటే మా తమ్ముడే అండి. ఆ అబ్బాయి కూడా పక్కనే ఉన్నాడు. పక్కనే ఉండి నేనేండి తేజ అని, మీ ఇంటి పేరు ఏంటిరా అన్నాడు. జుజ్జోరపు తేజ అండి నా పేరు. వెంటనే మెడబట్టుకుని అంటే చొక్కా కాలర్ పట్టుకు మెడబట్టుకుని ఈడ్చుకుని వాళ్ళ ఇంజవాడక అసలు నీ సంగతి వాళ్ళు తేలిపోద్ది, నీకు నీ సంగతి చేస్తా, రేపులు చేస్తావరా, నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు అంటే ఈ అమ్మాయి కంగారుగా అన్నెంబటే అది తమ్ముడు ఎంబటే లోపలికి వెళ్తుంది. సార్ మేము రేపులు చేయం సార్, మా కుటుంబం అటువంటిది కాదు సార్, మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాం సార్, మేము పాపాలు చేయం సార్ అయ్యి అని చెప్పి నీ అమ్మాయి ఏడుస్తూ వాళ్ళ వెనకాల వెళ్తుంటే అక్కడ చిన్న అంటే అసలు మనుషులు పట్టినటువంటి చిన్న గది లాంటిది ఉంటే ఆ గదిలోకి ఆ తేజ అనేవాడిని లోపలికి తోసి ఈ అమ్మాయిని ఆడ మనిషిని కూడా చూడకుండా గుండెల మీద ఛాతీ మీద చేయి పెట్టి ఒక తోపు తోసి ఈ అమ్మాయిని బూతులు మాట్లాడుతూ బయటికి తోశాడు. ఈ అమ్మాయి కూడా ఏమంటే ఏంటి ఎట్టబడితే అట్ట మీరు చేస్తున్నారా అని చెప్పి ఆ అమ్మాయి కూడా గట్టిగా మాట్లాడింది. మాట్లాడితే ఆయనకు ఉన్నటువంటి సంస్కారం మేరకు ఎన్ని అసభ్య పదజాలం ఎంత మాట్లాడాలో అంత సుభాకర్ గారు బాగా నోటికి పని చెప్పి బాగా ఆయనకు ఉన్నటువంటి బూతుల మీద ఆయనకు ఉన్నటువంటి పట్టునంతా ఆయన ప్రదర్శించేప్పటికి ఈలోపు సుభాకర్ కాదు భాస్కర్ ఎస్ఐ గారు వచ్చి ఆ అమ్మాయిని తిట్టి పో బయటికి పో, నువ్వు ఇక్కడ ఏంటి అసలు నువ్వు అది ఇదని చెప్పని అమ్మాయిని బయటికి తోశాడు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, పెద్దగా కేకలేస్తా, పోలీసులు మీరు ఇష్టం మీ ఇష్టారాజ్యం చేస్తారా, మనుషుల్ని కాపాడాల్సిన వాళ్ళు లేకపోతే మీరు మనుషుల్ని శుభ్రంగా చూడాల్సిన వాళ్ళు మీ ఇష్టం చేస్తారా, చూస్తాను ఎస్పీ దగ్గరికి వెళ్తాను, డీజీపీ దగ్గరికి వెళ్తానని పెద్దగా అరుచుకుంటా మెట్లు దిక్కి కిందకు వస్తుంటే సుభాకర్ గారు మఫ్టీలో ఉన్నారని చెప్పాం కదా, వారు అప్పటికే వేరే అతన్ని వీళ్ళ నాన్న కాదు జుజ్జూరపు చిన్నీని కాకుండా వేరే అతన్ని అప్పటికే కొట్టున్నాడు కదా, కొట్టి ఉన్న దాని మీద ఏదన్నా కానీ ఈ అమ్మాయిని నాకు ఎదురు చెబుతావా, నువ్వు నాకు ఎదురు మాట్లాడతావా, నా మీద ఎస్పీ దగ్గరికి వెళ్తావా, డీజీపీ దగ్గరికి వెళ్తావా, ఇక పచ్చిగా బూతులు ఇక మనం వినకూడని అంటాం భాషలో వాళ్ళ ఇంజిన్ లాక్కురంటారు అర్జెంట్గా దాని కింద వెళ్ళనే బాగుంటుంది దాన్ని లాక్కురండి ఇంజిన్ అని చెప్పని అంటే గబగబా కోటేశ్వరమ్మ గారు అని చెప్పని హోంగార్డ్ గారు వారు మంచి పనికి పై అధికారులు చెప్తే పని చేస్తో లేదో కానీ గబగబా మామూలుగా మెట్లు ఉరుక్కుంటా వచ్చి ఈ అమ్మాయిని బట్టలు పచ్చుకుని లాక్కుంటా చిరిగిపోతున్నాయి. ఆవిడ డ్రెస్ చిరిగిపోవటం వల్ల ఒక ఆడకూతురు బయటికి అంటే కనపడకూడనటువంటి పరిస్థితుల్లో కనపడుతున్నా సరే ఈడ్చుకుంటా తిట్టుకుంటా మెడబట్టుకుని తోసుకుని పైకి మెట్ల నుంచి పైకి తీసుకెళ్లారు. వారు తీసుకెళ్ళి కొట్టారు, ఇష్టం వచ్చినట్టు కుమ్మేశారు. కోటేశ్వరమ్మ గారు వారు మరి జీవితంలో వారి భర్త గారిని ఎప్పుడు నాకు కొట్టారో లేదో తెలియదు, పిల్లల్ని కొట్టారో లేదు. నిజంగా దొంగల్ని జేబు దొంగల్ని రౌడీల్ని కోటేశ్వరమ్మ గారు ఎప్పుడన్నా ప్రతాపం చూపించారో లేదో తెలియదు కానీ నర్సింగ్ చదువుతున్నట్టు బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నట్టు ఒక దళిత యువతిని మాత్రం ఆవిడ ఎంత కుమ్మగలదో అంత కుమ్మింది. ఆవిడ రక్తం కారుతుంటే ఈలోపు భాస్కర్ ఎస్ఐ ఎవరో దీని రక్తం కారుతుందా గవ పంపించండి దీన్ని అని చెప్తే 108కి ఫోన్ చేస్తే 108 అతను ఈ అమ్మాయికి పైకి దెబ్బలు కనపడతలేదు, సోయిలో ఉంది, నేను ఎక్కించుకెళ్ళనని చెప్పని 108 అడ్డం తిరిగితే బంధువులందరూ కలిసి హాస్పిటల్లో ఆటో మాట్లాడుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని ఎమ్మెల్సీ చేశారు. ఆ రోజు అయిపోయింది, మర్నాడు అయిపోయింది, 3 రోజులు అయిపోయినా కూడా పోలీస్ అనేవాళ్ళు
హాస్పిటల్కి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఒక్కళ్ళంటే ఒక్క పోలీస్, చిలకలపూడి పోలీస్ కానీ, అంటే ఆ హాస్పిటల్ ఉండే లేదా మచిలీపట్నం పోలీస్ కానీ, అంటే మచిలీపట్నం హాస్పిటల్కి ఎవరికైతే పరిధిలోకి వస్తే ఆ పోలీసులు కూడా కనీసం ఎమ్మెల్సీ అయితే వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయకపోగా పామర్ నుంచి కూడా కనీసం ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా, కనీసం కానిస్టేబుల్ గారు కూడా వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయకపోతే సోమవారం నాడు అమ్మాయి ఇన్పేషెంట్గానే ఉండి ఆ అమ్మాయి కుంటుకుంటా ఆటో ఎక్కి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి సోమవారం నాడు ఫిర్యాదు చేయడం కోసం. అయ్యా నా మీద ఇట్లా దాడి జరిగితే ఇంతవరకు ఒక్కడి మీద చర్య లేదు, నా స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదని చెప్పని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే పక్కనే బులుగురు బెల్ట్ ఉందంట, ఆయనకి 3 స్టార్లు ఉన్నాయంట, జేబు మీద శ్రీనివాసరావు అని పేరు ఉందంటే కలెక్టర్ గారు ఆ కాగితాన్ని చూడండి మీరు పోలీసు వారు అని చెప్తే ఆయన తీసుకుని బాగా లౌక్యంగా, ఏమ్మా ఏంటి కబుర్లు, తప్పు కదా, నువ్వు పోలీసుల మీద అట్లా ఎదురు తిరగకూడదు కదా, అట్లా నువ్వు ఎదురు తిరిగితే బాగోదు కదా పోలీస్ స్టేషన్లో, అది ఇది అని చెప్పి మెల్లగా తీసుకొచ్చి కూర్చోబెట్టి రావటమే. మనం ఈ మధ్య ఇక్కడ చూసాం కదా, మన ఎస్పీ గారు, డిఐజీ అశోక్ గారు ఇప్పుడు ఐజీ అయిపోయినట్టున్నారు, వారు మన పోలీసులు అందరూ కలిసి వెళ్ళి అడావిడిగా ఆటో నగర్లో ఒకళ్ళ మీద కాల్ చేశారు కదా, దూరేసేసి గబగబా. ఆ స్థాయిలో ఈ అమ్మాయి కలెక్టర్ ఆఫీస్కి ఒక నక్సలైట్ ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినట్టుగా వచ్చి గబాలను అమ్మాయిని 10 మంది పోలీసులు వచ్చి ఎత్తి లోపల వేసుకుని అసలు సెకండ్స్లో ఆ జీవి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. తల్లెంపడ పడుతుంది, అయ్యా అమ్మాయి మా అమ్మాయి ఎందుకు ఎత్తుకెళ్తున్నారు. కలెక్టర్ గారు అప్పు చెప్పిన శ్రీనివాసరావు గారు కూడా బులుగు రిబ్బను 3 నక్షత్రాలు శ్రీనివాసరావు, ఆయన కూడా క్విక్ మేము మాట్లాడట్లా, చిద్దిలాసంగా నవ్వుతున్నాడు. కలెక్టర్ గారు, బాలాజీ గారు వినండి, ఇదంతా మీ కలెక్టరేట్లో మీకు ఫిర్యాదు చేయడానికి వస్తే ఏం జరుగుతుందో ఒకసారి వినండి. ఒకసారి మీకు ఎంత మర్యాద ఇస్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్, మీరు పక్కన కూర్చోబెట్టుకున్న పోలీస్ ఆఫీసర్లు ఏ రకంగా మర్యాద ఇస్తున్నారు, ఈ రాష్ట్రంలో దళితులకు ఏ రకమైనటువంటి రక్షణ లేదా న్యాయం జరుగుతుందో వినండి బాలాజీ గారు. కొంచెం ఎత్తుకెళ్ళిపోయి గుడివాడ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేశారు. ఏంటంటే ఆ అమ్మాయి పామరు పోలీస్ స్టేషన్లో హోంగార్డు కోటేశ్వరమ్మని హత్యాయత్నం చేసిందంట, చంపైపోయినట్టుగా కేసు పెట్టారు. పాపం కాదా ఇది? ఎస్పీ గారు సార్ చూడండి, మీరు నవయువకులు, మీ నాయకత్వంలో పామరులో సుభాకర్ అనే సిఐ, భాస్కర్ అనే సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరమ్మని పావుగా పెట్టుకుని ఏ రకంగా డ్రామా నడిపారు చూడండి ఒకసారి. కావాలంటే ఇవన్నీ మీ స్టేషన్ ఫుటేజీలు తెప్పించుకోండి, సార్. ఇది అన్యాయం కాదా? చివరికి కోర్టులో కూడా బతిమాలి చివరికి కాళ్ళు పట్టుకుని ఈ అమ్మాయికి రిమాండ్ వేయించారు. న్యాయస్థానంలో ఉన్నటువంటి అధికారులు ఆడకూతురే చదువుకునే అమ్మాయి పాపమయ్యా, ఎందుకయ్యా ఈ పాపం నాకెందుకయ్యా అని కూడా అన్నా కూడా కాళ్ళు పట్టుకుని లోపలికి వేయించారు. పెన్నుతో రాశారంటున్నారు 307 అనేది. ఇది ఎంతవరకు మానవీయం? ఉచ్చం నీచం ఏమున్నదా? ఈ జిల్లాలో ఎంతోమంది రౌడీలు రాజ్యం వెళ్తున్నారు, పచ్చ చొక్కా రౌడీలు, తెలుగుదేశం రౌడీలు, జనసేన రౌడీలు రాజ్యం వెళ్తున్నారు, దుర్మార్గాలు చేస్తారు, పోలీసులను కొడుతున్నారు, ఏం లేవు స్టేషన్ బెయిల్, కేసులుండవు, బాగా ఉన్నా కేసున్నా స్టేషన్ బెయిల్. అమాయకురాలు గణేష్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి యొక్క తృప్తి కోసం, గణేష్ అనేవాడి యొక్క కళ్ళల్లో ఆనందం కోసం సుభాకరు, భాస్కరు ఇంత నీచానికి ఒడికట్టం. పోలీసు ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని ఒక దళిత యువత మీద, నర్సింగ్ చదువుతున్నటువంటి దళిత యువతి మీద ఇంత కిరాతకంగా, ఇంత అమానుషంగా, అమానవీయంగా దొంగ కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి జైల్లో మగ్గదీయటం. ఊరికే పోతాయి ఈ పాపాలు. ఈ గణేష్ అనే అతని యొక్క నాయకత్వంలో కౌంటింగ్కి ముందు ఇల్లు తగలబెడితే కేసు లేదు,
ఈ జుజ్జువరపు చిన్ని అనే ఒక చిన్ని దళిత యొక్క తమ్ముడు ఇల్లు తగలబెడితే కేసు లేదు, ఈ రోజు దాకా లేదు. గణేష్, సుభాకరు అందరూ వెయిట్ చేయండి. ఇవాళ ఈ అమ్మాయి అభాగ్యురాలైనటువంటి, నోరు లేనటువంటి ఒక దళితులకి రిజర్వ్ కాబడినటువంటి ఎమ్మెల్యే గెలిచిన నియోజకవర్గంలో ఒక దళితురాలి యొక్క పరిస్థితి ఈ రకమైన దయనీయంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు నీ ప్రభుత్వం ఎంత దిగజారి ప్రవర్తిస్తుందో, కుక్కల చింపిన విస్తరైందో, ఆఖరికి నీ చేతుల్లో వ్యవస్థ లేక మీ బతుకు ప్రజలు మిమ్మల్ని కక్ష కట్టి ఏ రకంగా మిమ్మల్ని చిత్రవద చేయడానికి సిద్ధంగా ఉంటారో, మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలచే తృప్తి కోసం పనిచేస్తున్న పోలీసుల చర్యల వల్ల ప్రజలు ఏ రకంగా తిరగబడతారో చూద్ది. కానీ కంగారు లేదు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, 100 నీతులు చెప్పావు ఎమ్మెల్యే ఎప్పటికీ, ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఏం కనపడవా? నీకు ఒక 50 మంది పోలీసుల్ని కాపలాగా ఇస్తే 24 గంటలు చాలా, ఇంకేం అక్కర్లేదా? పిఎస్బి రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి విమానం ఇచ్చేస్తే చాలా, 24 గంటలు నువ్వు దేటానికి. నీకు మామూలుగా దొడ్లో దోణ కట్టేసినట్టు ఒక విమానం కట్టేస్తే గన్నవరం ఎయిర్పోర్ట్లో సరిపోద్దా పవన్ కళ్యాణ్ గారు? చర్యలు ఉండవా? సుభాకర్ మీద, భాస్కర్ మీద చర్యలు ఉండవా? శ్రీనివాసరావు గారు, ఒకవేళ నిజంగా నేను అనుకునే శ్రీనివాసరావు అయితే ఇదివరకు ఇంత చెడిపోయినోడు కాదు నువ్వు. శ్రీనివాసరావు గారు, బులుగు రిబ్బన్ శ్రీనివాసరావు గారు, నాకు తెలిసిన శ్రీనివాసరావు నువ్వు అయి ఉంటే కనుక నువ్వు ఇదివరకు ఇటు చెడిపోలా. ఆడకూతుర్ని, చదువుకున్న అమ్మాయిని హాస్పిటల్లో బెడ్ మేంచి న్యాయం కోసం అర్థిస్తాక మీ దగ్గరికి వస్తే, గ్రీవెన్స్కి వస్తే నువ్వు నమ్మకంగా అంటే ఓదార్పు మాటలు చెప్పి, అన్నయ్యపు మాటలు చెప్పి జాగ్రత్తగా తలనిమురుతూ పోలీసుల్ని పిలిపించి ఈ రకంగా జైల్లో ఇస్తా. పాపాలు కదా ఇవన్నీ? పాపాలు కదా అన్న. కోటేశ్వరమ్మ గారు, నువ్వు నిజంగా ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నావో గుర్తుంచుకో. నీ అంతరాత్మను అడుగు. నువ్వు చేసింది, నువ్వు పెట్టిన కేసు ధర్మమా? ఇక తోటి ఆడకూతురుని ఈ రకంగా జైల్లో మగ్గదీయటం, 307 కేసు పెట్టి నేను హత్య చేయించే ప్రయత్నం చేసింది అమ్మాయి. దేవుడు పైన ఉన్నాడు. సుభాకర్ గారు, భాస్కర్ రావు గారు, కోటేశ్వరమ్మ గారు, నిజంగా ఎస్పీ గారు మీరు నవయువకుడు, చదువుకునే అద్భుతంగా ఐపీఎస్ పాస్ అయ్యి వచ్చారు. మీ నాయకత్వంలో కింద పోలీసులు, తెలుగుదేశం నాయకుల కళ్ళల్లో ఆనందం కోసం ఇటువంటి తప్పుడు కేసులు కట్టి తప్పుడుతనంగా విచారణ చేసే పరిస్థితులు వస్తాయి. విర్రవేగుతుంటే మీరు చర్యలు తీసుకోకపోతే మీ అమ్మగారు, నాన్నగారు మిమ్మల్ని చదివించిన చదువుకు అర్థం ఏమన్నా ఉంటుందా సార్? చెప్పండి సార్. మీరు ప్రమాణం చేసి వచ్చారు కదా సార్, పేదల్ని కాపాడుతానని ప్రమాణం చేసి వచ్చారు కదా సార్. ఈ సుభాకరు, ఈ భాస్కరు ఇట్లాంటి వాళ్ళ చెర నుంచి పేదలకు న్యాయం జరగదా? మీ నాయకత్వంలో కూడా చేయలేరా మీరు? డిమాండ్ చేస్తున్నాం, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈ సుప్రియ ఇవాళ 307 అంటే హత్యాయత్నం కేసు కింద జైల్లో ఉన్నటువంటి ఆ ముక్కు పచ్చలారనటువంటి సుప్రియ, అభంశుభం తేలిన సుప్రియ, ఆ భగవంతుడు న్యాయం చేసే రోజు కోసం మేము దేవుడిని ప్రార్థిస్తుంటామని చెప్పని చెప్తున్నాం మీ అందరికీ.